కదలిక ఉండకూడదు అని చెప్పని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అంటే ఏంటి? సరస్వతి పవర్ అనే దాంట్లో ఏ పని చేయకూడదు, ఏ కార్యక్రమం చేయకూడదు అని చెప్పని 2019లో హైకోర్టు స్టేటస్కో ఇస్తే ఇప్పుడేం లేదని చెప్తుంది. ఎంత అబద్ధం! ఎంత అవసరమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ మాట్లాడుతున్నారు, షర్మిలమ్మ గారు. వారేమంటున్నారు? మా అమ్మని కోర్టుకు లాగారు, తల్లిని బజారుకి ఇచ్చారు, ఈ ఆస్తుల పంపకం బజారులో పెట్టుకోవడం అంత అవసరమా అని చెప్పిన వారంటారు. వీరంటారు మన పచ్చ హృదయం చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే మొదటిసారి సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్ట్ కొడుకు. ఇందాక అంటున్నాడు ఆయన, ఇట్లాంటి వాళ్ళతోనే నేను రాజకీయం చేయాలి, ఇట్లాంటి దిక్కుమాన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి రావాలటం నిజంగా శాపం కదా జగన్కి. ఇటువంటి దిక్కుమాలిన దగులుబాజీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తులు తగాదైతే మీకేంటి సంబరం? మీకు సంబడం ఏంటి అని అడుగుతున్నాను. 2-3 రోజుల నుంచి సంబడం ఇదంతా మీకేంటి? ఈ రాష్ట్రానికి సమస్య ఇది, ఈ దేశానికి సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా సమస్య ఇది? మీకు ఈ బులపాటం ఏంటి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి ఈ పులకరింపు ఏంటి? ఏదో పత్తితి కౌరులు నీతి కౌరులు చెప్తున్నావు కదా, శ్రీరంగ నీతులు. నీకు ఎదటోళ్ళింటో తగువ అయితే నీకేంటి? నీకు సంపడం ఏంటి? నీ ఒళ్ళు పులకరింపు ఏంటిది? ఈ రాష్ట్రానికి ఏమన్నా సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు వాళ్ళ ఆస్తులు తగాదా వచ్చింది. ఈ రాష్ట్రానికి సమస్య, ఈ ప్రజలకి సమస్య.